శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ ఫిబ్రవరి నెల 2వ తేదీ 2025 నుండి ఫిబ్రవరి నెల 8వ తేదీ 2025 శనివారం పర్యంతం, అంటే తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మాఘమాస శుక్లపక్ష చతుర్థి ఆదివారం నుండి, అంటే ఈ వారం మాఘమాస శుక్లపక్ష చతుర్థి ఆదివారం నుండి మాఘమాస శుక్లపక్ష ఏకాదశి భీష్మ ఏకాదశి పర్యంతం మేషాది 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారములు పాటించాలి, ఈ వారం గ్రహ సంచారంలో ఏదైనా మార్పులున్నాయా, మార్పులున్నటువంటి గ్రహములను ఆధారం చేసుకొని మేషాది 12 రాశుల వారికి గోచార ఫలితాల్లో ఏదైనా తేడాలు వస్తాయా, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, చేయవలసిన పరిహారాలు ఏమిటి, ఇంతవరకే చూద్దాం. ఇక్కడ మేషాది 12 రాశుల వారికి ఒక సూచన కూడా ఇస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రతి వార ఫలితాల్లో కొంత మార్పులు మాత్రమే ఉంటాయి. వ్యక్తిగతమైన జాతకలో ఉండేటువంటి ఫలాలు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఫలితాల్లో కొంత తేడా ఉంటుంది. కారణం ఏమిటి అంటే, ఇది సాధారణంగా మిథున రాశి వారందరికీ ఎలా ఉంటుంది, మేషరాశి వారికి అందరికీ ఎలా ఉంటుందనేది గ్రహ సంచారాన్ని బట్టి సార్వజనీనికంగా చెప్తాం. వ్యక్తిగత జాతకంలో బలవత్తరమైనటువంటి దశలు జరుగుతూ ఉన్నప్పుడు కొంత ఫలితాల్లో తేడాలు ఉంటాయి. కాబట్టి ఇది గమనించండి. మీకు ఖచ్చితంగా వ్యక్తిగతంగా జాతకంలో ఏదైనా తేడాలు వచ్చినప్పుడు, లేదు జాతకరీత్యా కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు నిస్సంకోచంగా అపాయింట్మెంట్ తీసుకొని కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే వ్యక్తిగతంగా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టైం ఖచ్చితంగా ఉండాలండి. టైము ప్లేస్ ఎందుకు అంటే ఈ లాంటిట్యూడ్ ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు విజయనగరానికి ఉన్న హైదరాబాద్కు తేడా వచ్చేస్తుంది లగ్నంలో కూడా. కాబట్టి ఈ తేడాల వల్ల కొంత మార్పు కలుగుతుంది. ఇది ఎంతో పరిశోధన చేసినటువంటి జ్యోతిష్య శాస్త్ర పండితులు మాత్రమే చెప్పగలరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు పరిజ్ఞానం లేనటువంటి జ్యోతిష్యంలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానళ్లను అక్కడో ఇక్కడో నమ్మేసేసి వద్దు. జ్యోతిష్యం అనేటువంటిది ఒక శాస్త్రం, ఒక మార్గదర్శకం మనకు చేస్తుంది. కాబట్టి కాస్త సంప్రదాయం తెలిసినటువంటి జ్యోతిష్య పండితులను ఆదరించండి. కాబట్టి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మన స్వధర్మ ఛానల్లో చక్కగా వెళ్తున్నాయి. అలాగే ఇంకా మునుముందు మంచి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం. కామెంట్ల రూపంలో కూడా మీరు పెట్టండి. కాబట్టి గోచార ఫలితాలకు వ్యక్తిగత ఫలితాలకు తేడా ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే నా సూచన, గుర్తుపెట్టుకోండి. ఇక వార ఫలితాల్లోకి వస్తే ఈ వారం అంటే ఈ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మాఘమాసంలో అసలు ఎలా ఉంది గ్రహ సంచారం అంటే, ఇప్పుడు ఈ ఆదివారం నాడు వృషభంలో ఉన్నటువంటి గురువు, మిథునంలో ఉన్నటువంటి కుజుడు, కన్యలో ఉన్నటువంటి కేతువు, మకరంలో ఉన్నటువంటి రవి బుధులు, కుంభంలో ఉన్నటువంటి శని, ఇక చంద్రుడు, రాహువు, శుక్రుడు 3 గ్రహాలు ఈ ఆదివారం నాడు మీనరాశిలో ఉంటున్నాయి. అంటే 3 గ్రహముల యొక్క కలయిక. మీనంలోనే చంద్రుడు ఉన్నాడు, మీనంలోనే రాహువు ఉన్నాడు, మీనంలోనే శుక్రుడు ఉన్నాడు. కాబట్టి 3 గ్రహములు ఒక చోట, అంటే చంద్రుడు 2.5 రోజుల్లో మారుతాడు. కాబట్టి ఈ ఆది సోమవారాలు కొంత ఫలితాలు వ్యత్యాసం ఉంటాయి. అంటే ఈ గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొనే నేను ప్రధానంగా ఈ వార ఫలితాల్లో కొంత విశ్లేషణ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీని వెనుక ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథం అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మేము చెప్పే ఫలితాలను కొంత జ్ఞానంతో చూడండి. కాబట్టి ఆలోచన చేయండి.
దైవానుగ్రహం సంపాదించండి అంతే. కాబట్టి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైన పండుగలు కూడా 8వ తేదీ అంటే ఈసారి వసంత పంచమి వస్తోంది. చాలా అద్భుతమైనటువంటి వసంత పంచమి పండుగ, విశేషమైనటువంటి పండుగ. మాఘమాస శుక్లపక్ష పంచమి వసంత పంచమి అన్నాం. అది మీకు 2వ తేదీ అయింది. కాబట్టి 2వ తేదీ ఆదివారం నాడు వసంత పంచమి, అలాగే 3వ తేదీ చక్కగా అవమాదినము అంటారు. 4వ తేదీ రథసప్తమి. ఈ వారం వచ్చేటువంటి పండుగల్లో మాఘమాస పంచమి, వసంత పంచమి ఒకటి, రథసప్తమి ఒకటి, అలాగే భీష్మ ఏకాదశి ఒకటి. మంచి పండుగలు వస్తున్నాయండి. అంటే ఈ వారమంతా బాగుందండి. కాబట్టి ఆధ్యాత్మిక సాధకులకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనం వార ఫలితాల్లోకి ఇప్పుడు వెళ్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు విశ్లేషణగా చూద్దాం. ఇక గ్రహ సంచార రీత్యా మేషానికి చూసినట్లయితే ద్వితీయ గురువు, తృతీయ కుజుడు, చతుర్థ పంచమ షష్ఠ స్థానంలో కేతువు, దశమంలో బుధరవులు, ఏకాదశంలో శని, ద్వాదశంలో 3 గ్రహాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారికి ఈ వారం రవి, కుజ, బుధ, గురు, శుక్ర, శని, కేతువులు. అంటే ఆలోచన చెయ్యండి. రవి, కుజ, బుధ, గురు, శుక్ర, శని, కేతువు 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి మేషరాశి వారికి. ఇంకేం కావాలి? అసలు గ్రహాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఫలితములు ఇచ్చే గ్రహములన్నీ మేషరాశి వారికి ఈ వారం యోగదాయకంగా ఉన్నాయి. కాబట్టి చాలా మార్పులు ఉంటాయి. చాలా యోగదాయకమైనటువంటిది. ఈ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి యోగ్యమైనటువంటి సమయం. అధికారుల యొక్క అండదండలు బ్రహ్మాండంగా లభిస్తాయి. మీరు ఏ పని చేసినా మీకు సపోర్ట్ అనేటువంటిది కూడా దొరుకుతూ ఉంటుంది. అలాగే కొంత అహంకారం వల్లనో లేకపోతే ఇంకా వేరే రకమైనటువంటి వాటి వల్లనో బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. కాబట్టి అనవసరమైన చర్చలు చేయకండి. వాళ్ళతో వీళ్ళతో ఏవో చర్చలు చేయటం, సలహాలు ఇవ్వటము, మీకు అంటే మీరు పెద్ద ధోరణితో, పెద్దవాళ్ళు అనేటువంటి ధోరణితో కింది వాళ్లకు సలహాలు ఇచ్చినా స్వీకరించే దాంట్లో ఉండరు. కాబట్టి కొంత మౌనంగా ఉంటే మీ గురించి మీరు ఆలోచించండి. ఇక్కడ మేషరాశి వారికి చెప్పేటువంటిది ఏంటంటే టైం అనేది మీకోసం మీరు కేటాయించుకోండి. కాబట్టి ఇది జాగ్రత్తగా చూడండి. వ్యాపారులకు చాలా బాగుంటుందండి. ఈ బుధ గురువారాల్లో కూడా ఏదైనా మొదలు పెట్టాలి అంటే 2వ తేదీ చాలా బాగుంది. కాబట్టి 2వ తేదీ నాడు కొత్త వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారాలు, నూతన వ్యాపారాలు ఏదైనా మొదలు పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ఈ వారం ఫలిస్తాయి. ప్రారంభించిన పనులు అనుకున్న విధంగా, అనుకున్నట్టుగా కూడా పూర్తి అవుతాయి. భూ లావాదేవీల్లో అంటే కొంత కుజుడు కూడా మీకు మిథునంలోకి వచ్చాడు కదా, కుజుడు తృతీయంలో ఉన్నాడు. అంటే ఈ వారం మార్పుల్లో ఇది ఒక మంచి మార్పు మీకు. కాబట్టి మేషానికి తృతీయంలో కుజుడు ఉన్నారు కాబట్టి ఇది చాలా బలవత్తరమైనటువంటి యోగం. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కావచ్చు, లేకపోతే వీరికి కావచ్చు, అందరికీ కూడా అద్భుతమైనటువంటి లాభాలు కలగబోతూ ఉన్నాయి. ప్రయాణాల వల్ల కూడా కార్యసిద్ధి బ్రహ్మాండంగా ఉంది. అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహాది యోగాలు. కాబట్టి మేషరాశి వారికి చక్కగా ఉంది. శివారాధన, శివ సహస్రనామం పారాయణం చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. చింత లేదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రాహు ఒక్కడు శుభంగా ఉన్నాడు. శుక్రుడు కూడా శుభంగా ఉన్నాడు. ఎందుకంటే వృషభానికి ఏకాదశంలో శుక్ర, రాహు, చంద్రులు కూడా ఆది సోమవారాల్లో బాగున్నారు. 3 గ్రహాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. బుధుడు ఈ 11వ తేదీ వరకు శుభంగా ఉన్నాడు. కాబట్టి ఈ వారం బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. ఇక గురువు కొంత అర్ధశుభుడు, రవి కొంత అర్ధశుభుడు అని చెప్పవచ్చు. తదుపరి మార్పులు ఉంటాయి.
అంటే ఇక్కడ మీకు వృషభ రాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశిలో ఉన్నటువంటి గురువుతో పాటు ఏకాదశంలో ఉన్న శుక్ర రాహు చంద్రువుల యొక్క అనుకూలత, ఎందుకంటే వృషభానికి అధిపతి శుక్రుడు కాబట్టి కొంత శుక్రగ్రహ యోగము వృషభానికి కొంత లభిస్తూ ఉన్నది కాబట్టి ధనప్రాప్తి ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆ మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య తొలగిపోతాయి. చిన్ననాటి మిత్రులతో మంచి మాటలు మాట్లాడుకుంటారు. పాత జ్ఞాపకాలను కొంత తలుచుకుంటారు. ఈ బుధ గురువారాల్లో కొత్తగా మొదలు పెట్టడం కానీ, లేకపోతే ఈ ఆదివారం కూడా మీకు వసంత పంచమి చాలా యోగదాయకంగా ఉంటుంది. మంగళవారం నాడు కూడా మీకు విశేషంగా రథసప్తమి రోజున కూడా అంటే విశేషమైనటువంటి యోగాదులు ఉంటాయి మీకు 4వ తేదీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మంచి మంచి యోగాదులు మీకు ఈ వారం కలగబోతూ ఉన్నాయి. విలువైన వస్తువులు దుస్తులు కూడా కొనుగోలు చేస్తారు. బాధ్యతలన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అయితే కొంత ఉద్యోగపరంగా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉండవచ్చు. మీరు అనుకోనిది అంటే మీరు ఎప్పుడు కూడా నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాను ఇక్కడికి కాను అన్నటువంటి ఒక అంచనాల మీద ఉంటారు కదా, ఆ ట్రాన్స్ఫర్లు కాకపోవడం వల్ల కొంత చికాకులు తలెత్తవచ్చు. కానీ ఎన్ని చికాకులు తలెత్తినా ఉద్యోగపరంగా మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తేనే మీకు యోగదాయకంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ ఉద్యోగ జీవితాన్ని పాడు చెయ్యవద్దు. ఇది ప్రధానమైనటువంటి సూచన వృషభ రాశి వారికి. అధికారులతో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. కాబట్టి గిట్టని వారు అంటే మీ మీద ఎప్పుడు శత్రుత్వాన్ని పెట్టుకున్నటువంటి వారితో చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి. ఉచిత సలహాలను ఎప్పుడు కూడా వినకండి. క్లారిటీగా ఉండే ప్రయత్నం చేయండి. ఒక స్పష్టత, జీవితం మీద ఒక స్పష్టత అవసరము. వృధా ఖర్చులు అంటే ఎక్స్ట్రా ఖర్చులన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సమయోచితంగా నిర్ణయాలు తీసుకోండి. శుక్రగ్రహ ఆధిపత్యం వల్ల, చంద్రగ్రహ ఆధిపత్యం వల్ల వృషభ రాశి వారికి ఈ వారము మనస్సు బాగుంటుంది. చాలా కార్యక్రమాలన్నీ కూడా ఈ వారము, ఎందుకంటే చంద్రుడు కావచ్చు లేకపోతే శుక్రగ్రహము, ఎందుకంటే వృషభ రాశికి ఈ రెండు కూడా కొంత యోగమైనటువంటి ఫలితాలు ఇస్తాయి కాబట్టి రెండు యోగదాయకంగా ఉన్నాయి. కాబట్టి ఈ వారము మీకు కొంత మీడియా రంగంలో, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా యోగాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్ళిళ్ళు కూడా సంబంధాలు చూడవచ్చు. ఇక ఈ వారం ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ వారం గణపతి, హయగ్రీవ, దక్షిణామూర్తి ఈ 3 స్తోత్రాలు చేయండి. ఈ 3 స్తోత్ర పారాయణాదుల వల్ల మీకు మనస్సుకు చాలా మార్పు కలుగుతుంది. అలాగే బుధవారం నాడు బ్రాహ్మీ ముహూర్తంలో, శుక్రవారం నాడు సంధ్యా సమయంలో స్తోత్రపారాయణంతో పాటు మౌనంగా ఉండండి. ఆ మౌనం మీకు సామర్థ్యాన్ని పెంచుతుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఇవ్వచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా బుధుడు కొంత శుభంగా ఉన్నాడు. కుజుడు కూడా అర్ధశుభుడు, రవి అర్ధశుభుడు. మిథున రాశి వారికి చతుర్థ కేతువు, అష్టమ రవి బుధులు, భాగ్యంలో శని, దశమంలో శుక్ర రాహు చంద్రులు. కొంత మిథున రాశి వారికి ఈ వారము పెద్ద యోగదాయకంగా లేదు. మనస్సు మీద ఏదో తెలియని ఒక ప్రభావం ఉంటుంది. తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సంఘంలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అయితే మీ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన లోపం ఏంటంటే సమయపాలన లేకుండా ఉండటం. సమయపాలన ఉండదు. ఈ సమయపాలన లేకపోవడం వల్ల అటు ఉద్యోగంలో చేసేవారు కావచ్చు, ఇటు వ్యాపారం చేసేటువంటి వారు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు, అందరికీ సమయంతోనే కదా
అందరూ కూడా ఇబ్బందులు పడతారు. కాబట్టి సమయపాలన పాటించడం మిథున రాశి వారికి మొట్టమొదటి అవసరం. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కొంత వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఈ వారంలో ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంత ఆచితూచి స్పందించాలి. కొత్త పనులు చేపట్టకుండగా ఉన్నటువంటి వాటిని పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. ఆగ్రహ ఆవేశాదులు మీకు సరిపోవు. ఎవ్వరి పట్ల ఆవేశాన్ని ప్రదర్శించకండి. ఆలోచనలు చేయండి. అంతర్ముఖ దృష్టి పెంచుకొని బహిర్ముఖ దృష్టిని తగ్గించుకొని ఆధ్యాత్మిక సాధన మార్గంలో కొంత సాధన మొదలు పెడితే మిథున రాశి వారికి ఈ వారంలో ఒక దిశానిర్దేశం, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు, ఈ స్పష్టత వస్తుంది. కాబట్టి ఇటువంటి సందిగ్ధ పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ధ్యానంలోకి వెళ్ళండి. శివారాధన చెయ్యండి. శివాభిషేకం చేయండి. ఎక్కడ శివాలయం కనిపిస్తే అక్కడ బిల్వదళాలు పెట్టండి. శివుడు చూసుకుంటాడు మిమ్మల్ని. నమ్మకం పెట్టండి. బుధ, గురు, శుక్ర, ఇప్పుడు వసంత పంచమి ఆదివారం, రథసప్తమి, అలాగే శనివారం నాడు భీష్మ ఏకాదశి చాలా మంచివి. ఈ 3 పర్వదినాలను మీ ఆధ్యాత్మిక సాధనకు వాడుకోండి. ఎందుకంటే మాఘమాసం మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ వారం చాలా ముఖ్యం. కారణం ఏంటంటే చాలామంది మిథున రాశి వారికి పుట్టినరోజులన్నీ కూడా ఈ వారంలోనే ఉంటాయి. ఎక్కువ కూడా మిథున రాశి వారు చాలామంది ఈ మాఘమాసంలో పుట్టే ఆస్కారం. కాబట్టి కొంత ఆలోచనలు చేయండి. ఆధ్యాత్మిక సాధన పెంచుకోండి, సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గురు రాహు కేతువులు కొంత శుభంగా ఉన్నారు. కుజుడు అర్ధశుభుడు. ఇక్కడ కొంత మార్పు వచ్చింది. ఎందుకు అంటే కుజుడు మొన్నటిదాకా కర్కాటకంలో ఉన్నటువంటి కుజుడు ఇప్పుడు మిథునంకు వెళ్ళిపోయాడు. వక్రంలో వక్రీ అయ్యాడు. ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు కదా. అప్పుడు వ్యయంలో పడ్డాడు కుజుడు. మీరు ఏదైతే అడ్వాన్సులు ఇచ్చారో రియల్ ఎస్టేట్ వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత మనస్తాపాదులు కలుగుతాయి. ఎందుకంటే సరిగ్గా అష్టమంలో శని, నవమంలో శుక్ర రాహు చంద్రువులు ఉన్నప్పటికీ మీనంలో కర్కాటకానికి అష్టమ శని 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కొంత వ్యతిరేక ఫలితములను ఇవ్వవచ్చు. కాబట్టి మతపరమైన విషయముల మీద ఆసక్తి పెరుగుతుంది. ఆలోచనలు పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవడం, ఆరోగ్య విషయంలో కొంత తేడా రావటం, ఇవన్నీ కూడా మీకు ఈ వారం సంభవించవచ్చు. కొత్త బట్టలు కొనాలి అనుకుంటారు, కొత్త వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు, కానీ డబ్బు ఖర్చు యథేచ్ఛగా పెడతారు. విహారయాత్రలకు డబ్బులు ఖర్చు పెడతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడపాలనుకుంటారు, కానీ ఆ సంతోషకరమైన కాలాన్ని కూడా వృధా వాదనలతో భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు, అన్నా చెల్లెళ్ళు, ఈ బంధములన్నిటి యందు కూడా ఒక ఘర్షణ వాతావరణం అనేటువంటిది కూడా తలెత్తే ఆస్కారం కూడా ఉంది. గిట్టని వారు పనులు చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కొంత ఇబ్బంది పడే సూచన ఉంది. శత్రువుల ద్వారా వాళ్ళు కీడు చేయాలనుకున్నా మీకు ఉన్నటువంటి భాగ్య శుక్రుడు, భాగ్య రాహువు వల్ల కొంత అనుకూలమైన ఫలితాలనైతే పొందుతారు. ఆస్తులు కొనుగోలు చేయటానికి కొంత ఆలోచనలు చేయండి. కొత్త కార్యక్రమాలను వాయిదా వేయండి. ప్రయాణాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయటం, ఆన్లైన్ వ్యవహారాలు, వీటన్నింటి యందు జాగ్రత్త పడండి, సరిపోతుంది. కర్కాటక రాశి వారికి పెద్ద సూచన ఏమిటి అంటే ఈ వారం వసంత పంచమి రోజున మీరు ఒక శివ సహస్రనామ స్తోత్రము ఉదయము, రాత్రి లలితా సహస్రనామము 2 చేయండి. 8వ తేదీ భీష్మ ఏకాదశి రోజున మాత్రం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. చాలా మార్పులు వస్తాయి జాతకంలో.
గోవు దగ్గరికి వెళ్ళి గోక్షేత్రంలో గోవులకు ఏదైనా తినిపించే ప్రయత్నం ఎంత చేస్తే అంత బాగుంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా కుజుడు శుభంగా ఉన్నాడు. ఎందుకంటే సింహానికి ఏకాదశంలో కుజుడు కదా, లాభకుజుడయ్యాడు. మొన్నటిదాకా కర్కాటకంలో ఉన్న కుజుడు వక్రీగా మారి ఎప్పుడైతే ఏకాదశంలోకి వెళ్ళిపోయాడో సింహరాశి వారికి యోగకాలం వచ్చేసింది ఈ వారం. కాబట్టి సింహరాశి వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంది. నిబద్ధతతో వ్యవహరిస్తే చాలా మటుకు విజయాలు సిద్ధించవచ్చు. వ్యాపారం చేసేటువంటి వారికి కొంత కింది స్థాయి వ్యక్తులతో చికాకులు పెరుగుతాయి. ఇంకొక సూచన చెప్తున్నాను, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెట్టుకోకండి సింహరాశి వారు. భార్యతో భర్త, భర్తతో భార్య ఎందుకు వివాదాలు? మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. శుభకార్య ప్రయత్నాలకు ఒక దారి ఏర్పడుతుంది. ఆగిన శుభకార్యాలు మీ చేతుల ద్వారా పూర్తి అవుతాయి. కొంత చొరవ అనేటువంటిది అవసరం అవుతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పని భారం ఈ వారం బ్రహ్మాండంగా పెరుగుతుంది. కొంత మానసిక ఒత్తిడి అయితే ఉంటుంది. ఎవరికి? సాఫ్ట్వేర్ చేసేటువంటి వారికి, అలాగే ట్రేడింగ్ చేసేటువంటి వారికి కొంత హెచ్చు తగ్గులు. ఈ కంప్యూటర్ పనిచేసేటువంటి చాలామందికి ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. కొంత భూమిని కొనుగోలు చేయటంలో ఇప్పుడు ముందుకు వెళ్ళవచ్చు. కుజుడు యొక్క లాభ కుజుడు కొంత మీకు మంచి యోగాన్ని కూడా ఇస్తాడు. ఆరోగ్య విషయంలో భయం లేదు. సూర్యానుగ్రహం వల్ల మీకు బ్రహ్మాండంగా ఆరోగ్యం అయితే నిలకడగా ఉంటుంది. స్త్రీలకు కూడా యోగదాయకంగా ఉంటుంది. అప్పులు ఇవ్వకండి, అప్పులు చేయకండి, అప్పుల కోసం పాకులాడకండి. సింహరాశి వారు అప్పు మీద ఒక నిషేధం పెట్టుకోండి, మీ బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులు విదేశీ సంబంధమైన వాటికి ప్రయత్నం చేయవచ్చు. ఇక సింహరాశి వారికి ఈ వారమంతా రథసప్తమి రోజున ఉపవాసం ఉండండి. 12 సూర్య నమస్కారాలు చేయండి. సూర్యాష్టకము, సూర్య సహస్రనామ స్తోత్రము ఇవి పారాయణం చేయండి. అద్భుతంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు గురువు శని శుభంగా ఉన్నారు. అంటే వృషభంలో ఉన్నటువంటి గురువు, ఎందుకంటే కన్యకు ఏమవుతాడు? భాగ్య గురువు అవుతాడు. భాగ్య గురువు అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని శుభంగా ఉన్నారు. కుజుడు రాహుకేతువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. కన్యారాశి వారికి ప్రధాన గ్రహాలు కొంత అనుకూలంగానే ఉన్నాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా భాగ్యంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం కన్యారాశి వారి మీద చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. కాబట్టి ఊహించని సత్ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కలుగుతాయి. ఉద్యోగపరంగా నిరుద్యోగులకు ఉద్యోగ విజయం అనేది కూడా ఈ వారంలో ఖచ్చితంగా కలిగే ఆస్కారం ఉంది. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా పదోన్నతి, స్థాన చలనాలు అవకాశాలు కూడా ఉన్నాయి. ధైర్యంతో పనులు చేయండి. వ్యాపారపరంగా మంచి లాభాలు సాధిస్తారు. బంధువులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. కొంత ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. విందులు వినోదాలలో పాల్గొనడం అనేటువంటిది బాగుంటుంది. కొంత ముఖ్యమైనటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తే కన్యారాశి వారికి సత్ఫలితాలు అనేకం కూడా కలుగుతాయి. భవిష్యత్ కార్యక్రమాల పట్ల విద్యార్థులు కొంత గోప్యతగా ఉంటే చాలా వరకు కూడా మంచిది. వైజ్ఞానిక ఆధ్యాత్మిక సమావేశాలలో పాల్గొనటం మీద మీరు చాలా వ్యక్తిగతంగా చాలా శ్రద్ధను చూపిస్తారు. కన్యారాశి స్త్రీలకు ఈ వారమంతా యోగదాయకంగానే ఉండబోతోంది. కన్యారాశి వారు ప్రధానంగా సూర్యాష్టకము, సూర్య సహస్రనామము, ఆదిత్య హృదయము రథసప్తమి రోజున పారాయణం చెయ్యండి.
వసంత పంచమి రోజున సరస్వతీ కవచము, సరస్వతీ ద్వాదశనామ స్తోత్ర పారాయణం చేయండి. భీష్మ ఏకాదశి పర్వదినాన విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామము, విష్ణు పంజర స్తోత్ర పారాయణాలు చేయండి, సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఒక రాహు ఒక్కడే శుభంగా ఉన్నాడు. ఎందుకు అంటే 6వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో శుక్రుడు కూడా కొంత అనుకూలంగా ఉన్నాడు అని చెప్పవచ్చు. కాబట్టి తులారాశి వారికి రవి అర్ధశుభుడు, రాహువు కొంత శుభుడు. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత మిశ్రమకాలం అయినప్పటికీ కూడా వృద్ధి పొందే సమయం ఆరంభం అయింది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. కొంత ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వారు, కోర్టు కేసులకు వెళ్ళినటువంటి వారు ఓపికగా ఉండటం చాలా వరకు కూడా మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో 100కు 100% విజయాలు సాధించే ఆస్కారం కూడా ఈ వారం కనిపిస్తూ ఉన్నది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూల స్థానచలనం ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందటం వల్ల కూడా ముఖ్యమైన పనులన్నీ కూడా నెరవేరుతాయి. సోదరులతో సఖ్యతగా ఉండండి. ఆర్థిక నష్టం రాకుండా ఉండటానికై అప్పులు చేయడం కానీ కొంత జాగ్రత్త పడటం చేయండి. కోర్టు వ్యవహారాలు కొంత పర్వాలేదు. నూతన ప్రయాణాలకు అవకాశాలు కూడా కలుగుతున్నాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. కొంత పర్వాలేదు అన్న ధోరణిలో ఈ వారంలో స్త్రీలు ముందుకు వెళ్తారు. సంతాన రీత్యా ఒక శుభవార్తను కూడా ఈ వసంత పంచమి తర్వాత రోజుల్లో వినే భాగ్యం కలుగుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసే దంపతులు వైద్య సలహాలకు కూడా ఈ వారం నుంచి ఆరంభం చేయవచ్చు. రథసప్తమి కానీ తెల్లవారి కానీ చక్కగా మీరు చేస్తే బాగుంటుంది. రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి ఈ వారము సంభవించవచ్చు. ముఖ్యంగా 8వ తేదీ వచ్చేటువంటి భీష్మ ఏకాదశి రోజున ఏదైనా విష్ణు క్షేత్రము, భద్రాచలము కానీ లేకపోతే ధర్మపురి కానీ లేకపోతే చక్కగా యాదగిరి గుట్ట కానీ ఇటువంటి క్షేత్రములను సందర్శించి స్తోత్ర పారాయణాదులు చేయండి. విష్ణు సహస్రనామాదులు చేయండి. లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర దర్శనం మీకు యోగాన్ని కలిగింపచేస్తుంది అనడంలో సందేహము లేదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారము గురువు, శుక్రుడు, కేతువు శుభంగా ఉన్నారు. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి కేతువు లాభంలో ఉన్నాడు. అలాగే అష్టమంలో కుజుడు ఉన్నాడు. సప్తమంలో ఉన్నటువంటి గురువు, చతుర్థంలో ఉన్నటువంటి శని, పంచమ శుక్ర, రాహు, చంద్రుడు ఈ ఆదివారం నాడు. అంటే వృశ్చిక రాశి వారికి కొంత గ్రహ సంచారము ప్రతికూలత, అనుకూలత సమపాళ్లల్లో ఉన్నాయి ఈ వారం అని చెప్పవచ్చు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. ఖర్చుల విషయంలో చాలా వరకు నియంత్రణ అవసరము. గృహ మరమ్మతులు, గృహ నిర్మాణాలకు ఆలోచనలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు, వృత్తి వ్యాపారాలు, స్పెక్యులేషన్లు కొంత అనుకూలంగానే ఉంటాయి అని చెప్పవచ్చు. అధికారులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులతో ఈ వార ఆరంభం కొంత సంతోషంగా గడుస్తుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. అధికారులతో మాటలు రాకుండా, మాట పట్టింపు ధోరణికి వెళ్ళకుండా పట్టు విడుపు ధోరణిలో కొంత ప్రయత్నం
చేస్తూ ఉద్యోగపరంగా సమున్నత స్థానాన్ని పొందే ప్రయత్నం చేస్తే కొంత వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. సమయపాలన మీకు కూడా లేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ ఏ పని చేసినా ఒక రకంగా అసంతృప్తి ఇవన్నీ కూడా వెంటాడుతూనే ఉంటాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి తీవ్రమైనటువంటి శ్రమ పడవలసి వస్తుంది. కానీ మీరు ఏదో బాగుపడుతున్నారని, బ్రహ్మాండంగా ఉన్నారని మీ చుట్టూ ఉన్నవారు భావించడం వల్లనో నరఘోష మొదలైనటువంటివి కొంత మీకు అధికంగానే ఉండడం అనేటువంటిది కొంత మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి రాజకీయ నాయకులు కూడా ఎక్కువగా హై ప్రొఫైల్ కాకుండా లో ప్రొఫైల్లో ఉండే ప్రయత్నం చేయండి, కొంత బాగుంటుంది. పని అయ్యేదాకా గోప్యతను పాటించండి. మొదలే ఆర్భాటంగా ప్రకటించుకోవడం వల్ల అసలుకే మోసం వస్తుంది. కాబట్టి కొంత ఆలోచనలు చేయండి. ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ మీరు చేయకండి, కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మనస్తాపం కలగకుండా సోమవారం నాడు శివాభిషేకం చేయించుకోండి. ముఖ్యంగా రథసప్తమి రోజున గోధుమ పాయసం చేసి సూర్యుడికి 12 సూర్య నమస్కారాలు చేసి ఆ గోధుమ పాయసాన్ని మీరు సేవించడం వల్ల ఆ అనారోగ్యం అనేది తగ్గుముఖం పడుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రము ఈ వారమంతా చేయండి. ఏదైనా దత్తక్షేత్రం కానీ విష్ణు క్షేత్రం కానీ ఒకటి వెళ్ళిరండి. ఈ వారంలో అన్ని భగవంతుడు చూసుకుంటాడు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి పెద్దగా ఈ వారం గ్రహ సంచారం శుక్రుడు శని శుభంగా ఉన్నారు. అంటే ధనుస్సు రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు, తృతీయంలో ఉన్నటువంటి శని, అలాగే చతుర్థ రాహువు, షష్ఠ గురువు, సప్తమ కుజుడు, దశమ కేతువు. ఇక్కడ ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారం పర్వాలేదు, తాత్కాలిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అలాగే గృహంలో శుభకార్యములకు పునాదులు పడతాయి. వ్యాపారపరంగా కొంత అనుకూల సమయం, వ్యాపార భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన పనులు, చేపట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల వారికి ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు చేపట్టకుండా చేతిలో ఉన్న వాటిని పూర్తి చేయడం మీద దృష్టి పెట్టండి. ధనలాభము, రుణ నివృత్తి, కుటుంబ సుఖము, మంచి ఆరోగ్యము, సమాజ గౌరవము మొదలైనటువంటి సత్ఫలితాలు అనేటువంటివి ధనుస్సు రాశి వారికి ఈ వారంలో కలుగుతాయి. కొంత పెద్దల సూచనలు పాటించకపోతే ఇబ్బంది పడతారు. ఆగ్రహ ఆవేశాల వల్ల కొంత అవకాశాలు కోల్పోతారు. ధనుస్సు రాశి వారికి ఒక చెప్తున్నాను ఏంటంటే, అంత బాగానే ఉంటుంది కానీ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకో తెలియదు ఫ్రస్ట్రేషన్ అంతా పైకి చూపిస్తూ ఉంటారు. అసలు ఫ్రస్ట్రేషన్ మీకు ఉండాల్సిన పనే లేదు. ఎందుకు వచ్చిందో తెలుసుకోండి. పోవటానికి ఏం చేయాలి గురువు గారు ఈ వారము అంటే ఏమీ లేదు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి, నిద్ర నుంచి లేచి ధ్యానం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, కొంత పాజిటివ్గా వెళ్ళండి. కాబట్టి మాంసాహారం ఆదివారం నాడు మానేయండి. రథసప్తమి రోజున గోధుమ పాయసం భగవంతుడికి నివేదన చేయండి. వసంత పంచమి రోజున సరస్వతి కవచం చక్కగా పారాయణం చేయండి. భీష్మ ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి పర్వదినాన స్వామివారికి ఏదైనా గోక్షేత్రంలో గోప్రీతి కోసం బెల్లము, నువ్వులు పెట్టండి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు, బుధుడు అర్ధశుభుడు. కొంత మకర రాశి వారికి ఏంటంటే రాశిలో సంచారం చేస్తున్న రవి బుధులు, ద్వితీయంలో ఉన్నటువంటి శని, తృతీయ రాహు శుక్ర చంద్రులు ఈ ఆదివారము, పంచమంలో ఉన్నటువంటి గురువు, షష్ఠంలో కుజుడు, భాగ్యంలో కేతువు. గ్రహాలు దాదాపుగా ఈ వారము కొంత మకర రాశి వారు గురువు వల్ల, రాహువు వల్ల కొంత సత్ఫలితాలైతే పొందుతారు చెప్పవచ్చు. అలాగే సత్సాంగత్య ప్రభావం అని చెప్పవచ్చు. మంచివారి సాహచర్యం లభించటం, మీ ఆలోచన ధోరణి మారుతుంది.
శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి ఆలోచనలు కలుగుతాయి. అమలుపరచడంలో కూడా విజయం సాధిస్తారు. వ్యాపార పరంగా న్యాయమైన చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. ప్రయత్నపూర్వకంగా చేసిన పనుల్లో కొన్నింట విజయములు ఈ వారం పొందుతారు. ఉద్యోగం మార్పు విషయంలో కూడా తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి. ఈ విషయంలో పెద్దల సలహాలు సూచనలు మీకు మేలు చేస్తాయి. మిత్రుల సహకారం, దాన ధర్మాలు చేయటం, మాతృవంశం మీద ప్రేమ చూపించటం మకర రాశి వారికి కొంత అనుకూలతను పెంచుతుంది. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నంలో కొంత తాత్కాలిక లాభము కూడా కలగవచ్చు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలు చేపట్టవచ్చు. ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ శుక్ర శనివారాల్లో కూడా పూర్తి కావచ్చు. కొంత శత్రువుల యొక్క దృష్టి మీ మీద ఉండటం వల్ల నష్టాలు జరగవచ్చు. అందువల్ల కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. రాజకీయ నాయకులు నోటి దురుస్తనం వల్ల అవకాశాలు కోల్పోతారేమో, అందువల్ల జాగ్రత్తగా ఉండండి. దైవ సందర్శనము, మిత్రుల సహకారము, దాన ధర్మాదులు చేయటం ఇవి బెస్ట్ పరిహారాలు. మకర రాశి వారికి ఒకటేనండి, ఆదివారం నాడు మీరు చక్కగా బాసర క్షేత్ర దర్శనం చేసుకోండి. సరస్వతి కవచం చదవండి. రథసప్తమి రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు దేవాలయ దర్శనం చేసుకొని దేవాలయంలో కూర్చొని ఆదిత్య హృదయం 3 సార్లు చేయండి. విజయం మీదే. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా పెట్టండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి శుక్రుడు శుభంగా ఉన్నాడు. ఎందుకంటే ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు, ద్వితీయ రాహువు, ద్వితీయ చంద్రుడు, చతుర్థ గురువు, పంచమ కుజుడు. ఇవి కుంభరాశి వారికి ఒకటి బెస్ట్. ఏంటంటే కుంభరాశి వారికి ఈ వారం అంటే ఈ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగవుతుంది. నలుగురికి సహాయం చేయాలన్నటువంటి దృక్పథం బాగా పెరుగుతుంది. మీ అభిప్రాయాలను ఎదుటి వ్యక్తులకు వ్యక్తీకరణ చేయటంలో కొంత జాగ్రత్త పడండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం అవుతుంది. నలుగురికి సాయం చెయ్యాలి అనే ఆలోచన మంచిదే, కానీ పాత్రతను ఎరిగి దానం చెయ్యండి. పాత్రతను ఎరిగి సహాయం చెయ్యండి. వీరికి అవసరమా లేదా అన్న ఆలోచన చెయ్యండి. వారికి చేయడం ద్వారా కీర్తి పెరుగుతుంది అనుకుంటే చేస్తే ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. సహోద్యోగులతో ఉన్న సమస్యలు దూరమవుతాయి. పెద్దల అండదండలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. లావాదేవీలు కలిసొస్తాయి. భూమి కొనుగోళ్లలో ఆచితూచి వ్యవహరించాలి. సోదరులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. శ్రమలోపం లేకుండా కష్టపడితే నిరుద్యోగులకు ఉద్యోగం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. గత అనుభవాలను గుర్తించుకొని భవిష్యత్ ప్రణాళికలు తీర్చిదిద్దుకోవటం కొంతవరకు బాగుంటుంది కుంభరాశి వారికి. కుంభరాశి స్త్రీలకు భూ లావాదేవీలు కలిసొస్తాయి. కొంత కుంభరాశి వారు జాగ్రత్త పడితే అన్ని విషయాల్లో మంచిది. ప్రయాణాలు చేయకండి. వాహనాలు నడపకండి. నీళ్ళల్లో ఎక్కువ దిగకండి. సముద్ర జల నది స్నానాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహిస్తే మంచిది. కుంభరాశి వారు సూర్యారాధన, సూర్య నమస్కారాలు, సూర్యారాధన ఈ వారమంతా చేయండి. రథసప్తమి రోజున 3 సార్లు ఆదిత్య హృదయం చేయండి, చాలు. మాఘశుద్ధ ఏకాదశి, భీష్మేకాదశి 8వ తేదీ మీ దగ్గరలో ఉన్న నరసింహస్వామి ఆలయంలో మీ పేరుతో ప్రసాద వితరణ చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గురువు మాత్రం శుభం ఉన్నాడు. అంటే తృతీయ గురువు అయ్యాడు, చతుర్థ కుజుడు, సప్తమ కేతువు, ఏకాదశ రవి బుధులు. ఇక్కడ కొంత రవి బుధుల యొక్క కలయిక, బుధాదిత్య యోగ ప్రభావం మీనరాశి వారి మీద చూపిస్తోంది. కాబట్టి తలపెట్టిన పనులు ఈ వారం కొంత పూర్తి అవుతాయి. ముఖ్యంగా సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం
విదేశీ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ఉద్యోగులు అధికారుల యొక్క మన్ననలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది. అజీర్ణం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్నేహితులతో జాగ్రత్తగా మాట్లాడండి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలించక పంటలు పాడు కావచ్చు. ఆర్థిక సమస్యలు కొంత తీరినట్టే అనిపించినప్పటికీ రుణం చేయవలసి వస్తుంది. విందులు వినోదాలకు హాజరవుతారు. కోర్టు వ్యవహారాల యందు అనుకూలత ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. విందులు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో మంచి కీర్తిని కూడా పొందుతారు. రాజకీయ నాయకులకు పర్వాలేదు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కూడా పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుంది. వృత్తి వ్యవహారముల యందు మంచి చెడ్డలు సమానంగా ఉంటాయి. అప్పులు చేయవద్దు, అప్పులు ఇవ్వవద్దు. ఉన్న ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా తీర్చిదిద్దుకుంటే సరిపోతుంది. ఇంతకంటే పెద్దగా అవసరం లేదు. ముఖ్యంగా మీనరాశి వారు ఈ వారమంతా లలిత అష్టోత్తర పూజ చేసుకోండి. రథసప్తమి రోజున సూర్య నమస్కారాదులతో పాటు ఆదిత్య హృదయం 3 సార్లు చేసుకోవడం చాలా వరకు కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది. శని స్తోత్ర పారాయణం కూడా కొంత అనుకూలతను పెంచుతుంది. విష్ణు సహస్రనామము వీలైతే ప్రతిరోజు చేయండి, బాగుంటుంది. గోక్షేత్రానికి ఏదైనా దానం ఇవ్వటం కూడా మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం వచ్చేటువంటి వార ఫలితాలు. ఎవరైనా వ్యక్తిగత జాతకాలకు కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఉదయం 8 నుంచి రాత్రి 8 లోపల కాల్ చేయండి, తప్పకుండా చెప్పడం జరుగుతుంది. జన్మపత్రికలు రాయించాలనుకున్నటువంటి వారు చేతితో రాసి ఇవ్వబడతాయి. కాబట్టి జన్మపత్రిక కావాలి అనుకునే వ్యక్తులు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి. మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులకు కాస్త అందరికీ కూడా ఛానల్కు సంబంధించినటువంటి వివరాలు పంపించండి. మీ మార్గదర్శకత్వంలో ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా మంచి కార్యక్రమాలు రూపుదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరి యొక్క సహకారం వల్ల ముందుకు వెళ్ళాలి. మరలా వచ్చే వారం కలుసుకుందాం. జై శ్రీరామ్. అందరూ బాగుండాలి. అందరికీ భగవంతుడు అనుగ్రహించాలి.